ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని అన్నారు బీఆర్ఎస్ నేత తలసాని. తప్పుడు కథనాలు ప్రసారమైతే దానికి సంబంధించిన ప్రొసీజర్ ఉంటుందని అన్నారు. అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేయడం సరికాదని, అరెస్ట్ అయిన జర్నలిస్టులను ఎవరూ కలవద్దని ఆంక్షలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు ఆయన. ఎన్టీవీకి సంబంధించినటువంటి దొంతి రమేష్ గారు, పరిపూర్ణాచారి గారు, సుధీర్ గారిని ముగ్గురిని అరెస్టు చేసి తీసుకొచ్చారు అనేది పొద్దుటి నుంచి వార్తలు ఎక్కడ చూసినా గానీ. మరి జర్నలిజం అనేది ఈ దేశంలో, ప్రపంచంలో 4th ఎస్టేట్ గా పిలువబడేటువంటి జర్నలిజాన్ని ఏదన్నా ఓకే, తప్పుడు కథనాలు ఏదన్నా జరిగితే దానికి సమ్ ప్రొసీజర్స్ ఉన్నవి. పోలీస్ మాన్యువల్ ప్రకారం వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళని పిలిపించడం, మాట్లాడడం, అవసరం అనుకుంటే అరెస్టు చేయడం, ఇవన్నీ ప్రొసీజర్. కానీ అర్ధరాత్రి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని పెట్టి కనీసం ఎవరు కూడా కలవద్దంట. ఇదేం పద్ధతో నాకు అర్థం కాదు. ఎవరినన్నా కలిసేటువంటి అవకాశం ఉన్నది. రెండోది, వాళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా, దొంగల, రౌడీలా? ఈరోజు జర్నలిజం అనేది ఉండేపట్టుకునే కదా. నిన్న